స్పష్టంగా మరి దానియేలు గ్రంథం 3 అధ్యాయం 29 వచనం ద్వారా మాట్లాడుతున్నాడు. కాగా నేనొక శాసనమును నియమించి ఉన్నాను. ఏదనగా ఇవ్విధముగ రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో గాని, రాష్ట్రములో గాని, ఏ భాష మాటలాడు వారిలో గాని షడ్రకు, మెషకు, అబేద్నెగో అను వారి దేవుడు ఎవడు దూషించినో వాడు తత్తనీయులుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడును పెంటకుప్పగా ఉండుననెను. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం. మహాపరిశుద్ధుడగు దేవా, ప్రభా, మరి నీకే వందనాలు, మీకే స్తోత్రములు, స్తుతులు తండ్రి. తండ్రి అయిన దేవా, ప్రభా, మరి ఎంతో స్పష్టముగా ఈరోజు ప్రభా మరి నీ యొక్క ఉనికిని ప్రభా మరి ఏ విధముగా ఈ లోకంలో చాటుతున్నారో మాతో స్పష్టంగా మాట్లాడుతున్నారు తండ్రి. పరిశుద్ధుడా ప్రభా, నీకే వందనాలు, వందనాలు తండ్రి. తండ్రి అయిన దేవా, పరిశుద్ధుడా ప్రభా, మరి ఈ వాక్య మర్మములను బట్టి మరి ఏ విధముగా మరి మేము ముందుకు నడవాలో మాతో సూటిగా మరి మాట్లాడమని బతిమాలుకుంటున్నాను. సహాయం చేయండి తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చూడండి, ఇది షడ్రకు, మెషకు, అబేద్నెగో అనుభవం తర్వాత రాజుకు నెబుకద్నెజర్ చెప్పిన ప్రకటన. మరి ఇప్పుడు మరి దీని ఆత్మీయ అర్థంలోకి మనం వెళ్ళినట్టయితే, కాగా నేనొక శాసనము నియమించుచున్నాను. ఏదనగా ఇవ్విధముగు రక్షించుటకు, అంటే ఈ విధముగా రక్షించుటకు మరి సమర్థుడగు రాజు, మరి సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు అని మరి ఒక అన్యరాజు, మరి ఎవరండి? మరి అక్కడ ఉన్నప్పుడు మనం చూసినప్పుడు ఎప్పుడైతే షడ్రకు, మషకు, అబేద్నెగోలు మరి వారందరూ కూడా దేవుని సన్నిధిలోకి రాబడ్డప్పుడు వీరు మాత్రమే ఇశ్రాయేలు. ఆ 10,000 మంది యువకులందరూ కూడా ఇశ్రాయేలు, కానీ మరి అక్కడ ఉన్నదంతా కూడా మరి అన్య ప్రజలే. మరి మరి దానియేలు గ్రంథం 3వ అధ్యాయం మొత్తం కూడా ఒక అద్భుతమైన విశ్వాసానికి సాక్ష్యంగా ఉంటుంది. రాజు నెబుకద్నెజరు ఒక బంగారు విగ్రహం కట్టించి అందరూ దానికి నమస్కరించాలని ఆజ్ఞాపిస్తాడు. కానీ షడ్రకు, మెషకు, అబేద్నెగో మరి వారు మాత్రము యెహోవా దేవునికి మాత్రమే తప్ప మేమెవరికి కూడా నమస్కరించమని వారు నిర్ణయించుకొని మరి మరి దానివల్ల వారు రాజు ఆజ్ఞను తిరస్కరిస్తారు. అందువలన వారిని మండుతున్న అగ్నిగుండంలో వేయబడతారు. కానీ అద్భుతం ఏంటంటే, మరి అంతకుముందు మరి దాని వేడి కన్నా మరి దాని వేడి ఏడింతలు అధికముగా జరిగించి మరి రాజు వీరిని అందులో వేయాలని ఆజ్ఞాపిస్తాడు. మరి అగ్ని ఎప్పుడైతే వారు ఆ విధంగా పడవేసబడిన తర్వాత కూడా అగ్ని వారిని కాల్చలేదండి. రాజు చూసినప్పుడు వారు మరి ఆ అగ్నిలో ముగ్గురు మాత్రమే పడవేశారు, కానీ 4 వ్యక్తులుగా మరి మరి కనపడుతూ ఉన్నారు. ఆయన రూపం దేవుని కుమారుని వలె ఉందని మరి ఇక్కడ రాజే సాక్ష్యం ఇస్తున్నాడు. అది యేసుక్రీస్తు యొక్క మరి దర్శనం అని చాలా మంది బైబిల్ పండితులు చెబుతూ ఉంటారు. ఈ అద్భుతాన్ని చూసి రాజు యెహోవా దేవుని మహిమను అంగీకరించి మరి ఈ వచనం అంటూ ఉంటాడు. నేనొక శాసనము నియమించాను అంటాడు. రాజు స్వయంగా చట్టాన్ని ప్రకటించేవాడు. అవునా కాదా? ఒక రాజ్యంలో గనక ఈనాడు ఒక ప్రధానమంత్రికి, లేకపోతే ఒక రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఒక ముఖ్యమంత్రికి ఉన్న అధికారము ఆనాటి కాలంలో మనం చూసినట్టయితే రాజులకు ఉండేది. ఇది ఒక అధికారిక రాజ్య ప్రకటనగా, అంటే ఇది కేవలం ఒక అభిప్రాయం కాదు, ఒక చట్టాన్నే తీసుకొస్తున్నాడు తానున్న చోటులో. ఇక్కడ దేవుని శక్తి రాజు గుండెను తాకింది కాబట్టి
పూర్వం విగ్రహానికి నమస్కరించమని బలవంతం చేసిన రాజే ఇప్పుడేమంటున్నాడంటే, యెహోవా దేవుని రక్షణను అంగీకరిస్తున్నాడు అంటున్నాడు. ఎవరండి? ఒక విగ్రహానికి "నువ్వు ఈ విగ్రహానికి పూజించు" అని అక్కడ ఆ రాజ్యాన్నంతటిని కూడా శాసించిన రాజు, మరి ఈనాడు ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు మరి దేవుని రక్షణను అంగీకరిస్తున్నారు కాబట్టి, మరి నేటి నుంచి మరి ఈ దేవుణ్ణి కై ఒక కొత్త ప్రకటన చేస్తున్నాడు. ఇది దేవుని సార్వభౌమత్వాన్ని మనుషుల మధ్య మరి మీద ఏ విధంగా పనిచేస్తుందో చూపిస్తుంది. ఇవ్విధముగు రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడు కూడా హ్మ్. ఇక్కడ లేడు అని సెలవిస్తున్నాడు. ఇది రాజు యొక్క సాక్ష్యము. మానవ చరిత్రలో ఎవ్వరు అగ్నిలో నుండి మరి అక్షంతగా బయటపడలేదు. అవునా కాదా? అసలు మనం చరిత్ర అంతా చూసుకున్నప్పుడు అగ్నిలోకి దూకాక బ్రతికిన మనిషిని ఎక్కడన్నా చూసామా అండి? ఒకసారి ఆలోచించండి. మరి అతడు అంగీకరిస్తున్నాడు. ఈ సాక్ష్యం కేవలం ఈ దేవుని చేతనే సాధ్యమని ఒప్పుకుంటున్నాడు. నిజమండి. మనం నమ్ముకున్న దేవుడు ఎంత సమర్థుడంటే, మనం ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన సామర్థ్యాన్ని తక్కువ వేస్తున్నామే కానీ, మనం ఆయనని విశ్వసించినట్టయితే, అసలు మనుషులు ఇదివరకు చూడని కార్యములను మన జీవితంలో మరి జరిగిస్తాడండి. ఇది దేవుని శక్తి, రక్షణ మరియు సన్నిధి గురించి దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ రాజు బైబిల్ సత్యాన్ని వెల్లడించాడు. మరి దేవుడు మనకు ఆశ్రయము, బలము, మరి కష్టకాలమునందు తొందరగా సహాయకుడు అని తెలియచేస్తున్నాడు. అవునా కాదా? కీర్తనకారుడు 46 కీర్తన 1 వచనం చూసినట్టయితే, దేవుడు మనకు ఆశ్రయము, బలము, కష్టకాలమునందు తొందరగా సహాయం చేసేవాడు అంటున్నాడు. మనుషులైనా నీ సహాయంలో ఆలస్యం చేస్తారేమో కానీ, నువ్వు ఒకానొక స్థితిలో దిగజారిపోయిన పరిస్థితుల్లో ఉంటే దేవుడు ఏ తలుపునైనా తెరవగల సమర్థుడని మీరు నమ్మాలండి. మీరు నమ్మినప్పుడే ఇక్కడ వారు ఎంతటి నమ్మకాన్ని కలిగి ఉన్నారంటే, మరి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఏమంటారంటే, అప్పటి వరకు రాజా, రాజా, రాజా అని పిలిచిన ఆ రాజునే మరి దేవుని పట్ల ఉన్న విశ్వాసాన్ని బట్టి, రాజు చేసిన ఆ పనిని బట్టి వారి మీద అతనికి గౌరవం తగ్గిపోయి ఏమంటున్నారంటే, నెబుకద్నెజరు మరి నువ్వు ఏ మాత్రము కూడా మరి ఏం చేయకూడదంటున్నాడు. నెబుకద్నెజరు నువ్వు ఖచ్చితంగా మరి ఒకవేళ మరి నువ్వేది చేసుకున్నా సరే, మేము మాత్రం ఆ ప్రతిమకు మొక్కము. మేము మా పితరుల చేత మరి పూజింపబడిన, మాకు బోధింపబడిన మరి యేసుక్రీస్తునే, ఆ దేవుడినే మేము నమ్ముతామన్న దేవునికై ఒక నియమాన్ని, ఒక మరి స్టాండ్‌ని తీసుకొని ఏం చేస్తున్నారంటే, మరి ఏమంటారంటే, ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు. ఒకవేళ ఒకవేళ మరి రక్షించకపోయినా కూడా మేమేమనము. మేము ఆయననే నమ్ముతాం కానీ నీ ప్రతిమకు మాత్రము మరి మొక్కము అన్న ఒక స్టాండ్ తీసుకున్నాడు దేవుడి పక్షాన. మరి అటువంటి విశ్వాసము నీలో ఉన్నట్టయితే మరి, మరి దేవుడు మరి అగ్నిగుండంలో నుంచి ఒక మానవుడిని రక్షించిన దేవుడు ఇంకా ఏదైనా చేయగల సమర్థుడు కాదా అండి? ఏ జనులలో గాని, రాష్ట్రములో గాని, ఏ భాషలు మాట్లాడు వారిలో గాని అని ఇక్కడ రాజు ఒక ప్రకటన రాపిస్తున్నాడు. ఇది దేవుని మహిమను సర్వజాతులకు వ్యాపించాలని అనే సంకేతం. ఒక అన్య రాజు చేత నిజమైన దేవుని యొక్క ప్రకటనను ప్రకటిస్తున్నాడు. దేవుని మహిమ ఒక జాతి వరకు పరిమితం కాదు. సర్వజనులకు కూడా ఆయన మహిమ తెలిసిన వారుగా కావాలని నెబుకద్నెజరు చెప్పిన ఈ మాటలు ఒక ప్రాక్టికల్‌గా కాకుండా మరి
తర్వాత యేసు చెప్పినట్టుగా అంటే సర్వలోకమందు కూడా నూతన నిబంధనలోకి ఏమంటదండి? కొత్త నిబంధన మనం చూసుకున్నట్టయితే, కొత్త నిబంధన 16వ అధ్యాయం 15వ వచనం గలక మనం చూసినట్టయితే ఎంతో చక్కగా ఒక మాట చెప్పబడుతుంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం గనక మనం చూసినట్టయితే, అక్కడ దేవాతి దేవుడు ఏమంటంటే మీరందరూ కూడా లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అంటున్నాడు. మరి ఆనాడు దేవుడు అక్కడ చెప్పిన మాటను మరి ఇక్కడ నెబుకద్నెజరు చెప్పుతున్న ప్రకటనకు ఒకసారి పోల్చి చూడండి. ఏ జనులలోనూ గాని, రాష్ట్రములో గాని, ఏ భాష మాట్లాడు వారిలో గాని ఆనాటి కాలంలో నెబుకద్నెజరు యొక్క రాజ్యమే ప్రపంచమంతటికి కూడా అధికారం జరిగింది. మరి అక్కడి నుంచే రాజు అంతటిని కూడా తిరిగిన ఆ ప్రపంచాన్నంతటిని కూడా పరిపాలించడం జరిగింది. మరి ఆనాడే ఆయన అంటున్నాడు, ఏ జనులలో గాని, రాష్ట్రములలో గాని, ఏ భాష మాట్లాడులో వారిలో గాని దేవుని మహిమ ఒక జాతికి వరకు పరిమితం కాదు. సర్వ జనులకు కూడా ఆయన తెలిసిన వారు కావాలి అని నెబుకద్నెజరు చెప్పిన ఈ మాటలు మరి దేవుడు ఎంత స్పష్టంగా చేస్తున్నాడో చూడండి. దాని తర్వాత అంటాడు, షడ్రకు, మెషకు, అబేద్నెగోను అని వారి దేవుని ఎవడు దూషించునో వాడు ఎవరైతే వారి దేవుణ్ణి దూషిస్తున్నారో ఇక్కడ రాజు దేవునికి గౌరవాన్ని కాపాడడానికి ఒక చట్టాన్ని జారీ చేస్తున్నాడు. పూర్వము విగ్రహాన్ని కాపాడమని ఆజ్ఞ ఇచ్చిన రాజు ఇప్పుడు యెహోవా దేవుని యొక్క గౌరవం కోసం చట్టాన్ని సృష్టిస్తున్నాడు. మరి అది దేవుని మరి పునరుద్ధరణ. అది దేవుడు ఒక వ్యక్తిని గనక పట్టుకున్నట్టయితే, దేవుడు ఒక వ్యక్తిని గనక తనకు తాను రుజువు పరుచుకోవాలనుకుంటున్నట్టయితే, అంతటి మార్పు ఒక వ్యక్తిలో దేవుడు తీసుకురాగలడండి. మరి ఎవరైనా ఆ విధంగా వారి దేవుణ్ణి దూషించినట్టయితే, తత్తనీయులుగా చేయబడును అంటున్నాడు. వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండును అని ఒక ప్రకటన చేస్తున్నాడు. ఇది బబులోనులో సాధారణ శిక్షా విధానం. ఇది దేవుని గౌరవాన్ని అవమానించే వాళ్ళను రాజు ఎంతగా భయపెడుతున్నాడో చూడండి. అంతటి గొప్ప గౌరవం యెహోవా దేవునికి ఆనాటి కాలంలోనే ఒక అన్య రాజు చేత మరి దేవుడు ఇప్పిచ్చేసాడండి. ఎవరి చేత ఇప్పిచ్చేసాడు? ఒక అన్య రాజు చేత అంతటి గొప్ప మరి ఏమిచ్చాడండి? మరి హ్మ్. అంతటి గౌరవాన్ని దేవుడు ఒక అన్య రాజు చేత మరి ఆనాటి కాలంలోనే మరి ఇప్పిచ్చేసాడని మనం చదువుతున్నాము. చూడండి, అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నామండి. ఎవరిని కలిగి ఉన్నాము? అటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నామని మరి దేవాతి దేవుడు ఎంతో స్పష్టంగా మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. మరి ఒకసారి నువ్వు ఆయనని విశ్వసించినట్టయితే నీ పరిస్థితి ఈరోజు మనకున్న పరిస్థితులు అగ్నిగుండం కన్నా గొప్పవైతే కాదు గదండీ! అవునా కాదా? మహా అయితే అప్పు సమస్య, మహా అయితే ఇంట్లో సమాధానం లేకపోవచ్చు, మహా అయితే మరి చదువు విషయంలో సమస్య కావచ్చు, ఒక సీటు విషయంలో సమస్య కావచ్చు, ఆర్థికమైన ఇబ్బందులు కావచ్చు. మరి షడ్రకు, మెషకు, అబేద్నెగోలకు ఉన్నటువంటి మరి మరి అంతటి మరి దీనమైన మరి పరీక్ష అయితే మనకు రాలేదు కదా మన జీవితాలలో. చూడండి, దేవుని రక్షణ అగ్ని మధ్యలో కూడా కనిపిస్తున్నప్పుడు మన పరీక్షల మధ్యలో ఎందుకు కనపడదన్న విశ్వాసం నీలో ఉండాలి. దేవుడు విశ్వాసులను ప్రపంచానికి ప్రభావితం చేస్తున్నాడు. ముగ్గురు యువకులు మరి యూదులైన ఆ యువకులు ఒక సామ్రాజ్యాన్ని, ఒక రాజు యొక్క మనస్సును మార్చగలిగాడు. దేవుడు మనకు అనుకూలమైతే ఎవ్వరు మనకు విరోధులు కాలేరన్నది మీరు తెలుసుకోవాలి. ఏంటండి, ఎప్పుడైతే దేవుడు నీకు విరోధిగా అయినప్పుడు మరి నా కుటుంబంలో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. నాకు కొందరు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మేము మా నాన్నగారి దగ్గరికెళ్ళి ఒక మాట మాట్లాడా. ఏంటి నాన్న మరి నా పరిస్థితి ఇట్లా ఉంది. వాళ్ళే నన్ను అర్థం చేసుకోలేకపోతే మరి, మరి ఏంటి నా పరిస్థితి? మరి ఎప్పుడు నన్ను అర్థం చేసుకుంటారంటే మా నాన్నగారు కూర్చోబెట్టి 2 వాక్యాలు మాట్లాడారు.
ఏమన్నారంటే, "నువ్వేం నువ్వు దేవుని సువార్త చేయి. నువ్వు ముందు నీ ప్రవర్తన దేవుడి సమక్షంలో ఏ విధంగా ఉందో పరీక్షించుకో." ఇట్లుండగా మరి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31 వచనం ద్వారా చెప్పాడు. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ఒకని ప్రవర్తన మరి యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వాని శత్రువులను సైతం నేను వానికి మిత్రులుగా చేసేదనన్నాడు. ఈ 2 గనక నీ జీవితంలో ఇప్పుడు అవసరం. ఈ 2 వచనాలు నీ జీవితంలో నెరవేరాలంటే నీ ప్రవర్తన యెహోవాకు ఇష్టకరంగా ఉండాలి. నువ్వు ప్రతిదినము వాక్యాలు తీసుకుంటావు కదా! రోజు తీసుకో, రోజు సరిచేసుకో. మరి దేవుని దగ్గర ఎక్కడెక్కడ తప్పిపోతున్నావో మరి నిన్ను నువ్వు సరిచేసుకో. ఇలా నేను ప్రతిరోజు కూడా నా పరిస్థితిని మెల్లమెల్లగా నా మనస్సుని మరి వేరే వాటి నుంచి దేవుని వైపు మళ్లించినప్పుడు 7 సంవత్సరాలు పట్టిందండి నా జీవితంలో. ఆ వ్యక్తి మళ్ళీ నాతో మరి సమాధాన పడడానికి, ఆ వ్యక్తి మళ్ళీ నాతో మరి మునుపటి కన్నా, ఎప్పటికన్నా మరి నిజంగా మరి ఆ వ్యక్తి నన్ను మళ్ళీ ప్రేమించి, మళ్ళీ మేమిద్దరం దగ్గరయ్యి, మళ్ళీ మేమిద్దరం కలిసుండి, ఒక కుటుంబంలో మేముంటుండగా మళ్ళీ ఆ సమయం నాకు ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 7 సంవత్సరాలు పట్టింది. మరి అది ఉట్టిగానే ఒక రోజులో జరగలేదు. మరి ఉట్టిగానే మరి దేవుడు పరీక్షిస్తాడండి. ఆ పరీక్షకు మనము ఎప్పుడైతే మారుతున్నామో మరి ఈ ఈ 7 సంవత్సరాల్లో కూడా ఎన్నో పరీక్షలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో సార్లు నన్ను నేను మార్చుకోవడానికి దుఃఖించిన పరిస్థితులు. కానీ ఎప్పుడైతే కష్టమైన నన్ను నేను మార్చుకుంటూ దేవుని వైపు తిరిగానో, అప్పుడు ఆ 7 సంవత్సరాల తర్వాత నేను ఆ పరిస్థితిలో, ఆ వ్యక్తిలో సమాధానంగా ఉండగలిగాను. ఇప్పుడు ఆ వ్యక్తికి అన్నిటికంటే గూడా నేనే ప్రేమగా ఉండగలిగిన స్థితిలో దేవుడు నన్ను నిలబెట్టాడు. నిజంగా మరి మన పరిస్థితులు గాని, స్థితులు గాని మారాలంటే మనము ఏ విధంగా ఉండాలి అనంటే మరి దేవాతి దేవుడు మరి ఒకని ప్రవర్తన యెహోవాకి ఎప్పుడైతే ఇష్టకరంగా ఉంటుందో మరి, మరి దాన్నేం చేస్తాడంట ఆయన ఎప్పుడైతే ఒకని ప్రవర్తన యెహోవాకి ఇష్టకరంగా ఉంటుందో మరి ఆయన శత్రువులను సైతం మిత్రులుగా చేస్తాడంట. ఏదో ఒకటి చేస్తాడు. నిజంగా ఇందాక బ్లెస్సీప అన్నట్టు మరి నిజంగా ఆ పాట రాసిన వాళ్ళు ఏదైనా చేసి నీ కథ మార్చగల దేవుడాయన. అంత సామర్థ్యం కలవాళ్ళు. కాపోతే నువ్వు ఆయననే అనుసరించాలి. ఆయనని మరి ఆశ్రయించాలి. ఆయనను మరి మీ సన్నిధిలోకి నడిపించుకోవాలి. ఆయనను మీ ఉనికిలోకి మీ 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 భక్తి ద్వారా, మీ ప్రార్థన ద్వారా, మీ ప్రవర్తన ద్వారా దేవుణ్ణి ఆకర్షించుకోవాలి మీరు. మరి అటువంటి ప్రవర్తన ఉండాలంటే మరి ఏం చేయాలో దేవాతి దేవుడు మాట్లాడుతున్నారు చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం ద్వారా తెలియజేస్తున్నాడు. ఏంటంటే, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. తృణీకరింపవద్దు? దేవుడు నీకొక శిక్ష ఏస్తున్నప్పుడు, దేవుడు మరి నీకొక శిక్ష వేసి నిన్ను మార్చాలనుకుంటున్నప్పుడు, ఆ శిక్షను నువ్వు తృణీకరింపవద్దు. ఆయన గద్దింపునకు విసుగవద్దు. దేవుడు ఎప్పుడైతే నిన్ను గద్దిస్తున్నాడో, ఆ గద్దింపునకు కూడా ఏం చేయొద్దండి మనము? విసిగిపోవద్దు. చాలామంది మరి దేవుడు ఏసే మరి ఆ శిక్షను అంగీకరించడండి. ఏం చేస్తాడు? చాలామంది దేవుడేసే శిక్షను మనుషుల దగ్గరే గాదు, మరి నువ్వు ఈ తప్పు చేశావంటే మా పిల్లలతోటి ఏంటి ఇద్దరుంటారు నా పిల్లలు. ఆ ఇద్దరు పిల్లల్ని కూడా నేనెప్పుడైతే ఏదైనా తప్పు ఇద్దరు చేసినప్పుడు వాళ్ళని నిలబెట్టి, మరి ఈ తప్పెవరు చేశారు అని నేనడిగినప్పుడు మరి మరి ఆ ఇద్దరు పిల్లలు గూడా మరి ఎప్పుడు ఏమంటారంటే, ఈ పనెవరు చేశారంటే, అమ్మో! నేను చేయలేదు, నేను చేయలేదనే అంటారు. ఎవరు కూడా ఒప్పుకోరు. ఏమంటారంటే, నేను చేయలేదనే అంటారు. అంటే మానవుని స్వభావం అండి. ఆనాడు ఆదాముని ప్రభువు అడిగినప్పుడు, మరి "ఆదామా నువ్వేం చేశావు?" మరి అనంటే, "నేనేం చేయలేదు. నువ్వు నాకిచ్చిన ఈ అవ్వచే నా చేత
మరేం చేసిందంట, "నేనేం చేయలేదు. నువ్వు నాకు నాతో ఉండమని నువ్విచ్చిన అవ్వనే ఆ పండుని తిన్నట్టయితే మరి ఆ పండు నాకు ఇచ్చింది. ఆమె తినడమే కాక నాకిచ్చింది. మరి నేనే నేను తినడం ద్వారా ఈ పరిస్థితికి దిగజారానని" సెలవిస్తాడు. అప్పుడు కూడా నింద మరి దేవుని మీదనే వేయాలని అనుకుంటాడు. కానీ క్షమించమని అడగడండి. క్షమించమని అడిగుంటే మన జీవితాలు ఈరోజు ఇంకో విధంగా ఉండేయి. మరి ఏ విధంగా ఉండేయో మన జీవితాలలో మరి అటువంటి పరిస్థితులు ఏం చేయాలంటే మనము సామెతల్లో చెప్పినట్టు మీలో చాలామంది దేవుడు వేసే శిక్షకు అంగీకరించట్లేదంట. దేవుడు ఇస్తున్న పరిస్థితిని తృణీకరిస్తున్నాడంట. యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. ఆయన గద్దింపునకు విసుకవద్దు అంటున్నాడు. ఇవి సున్నితమైన మాటలు. కానీ హృదయాన్ని గట్టిగా తాకే మాటలు. ఏంటంటే చూడండి, దావీదు జీవితంలో చూపించినప్పుడు దావీదు పరిస్థితిలో మరి సామెతల గ్రంథం మరి మరి మూడో అధ్యాయంలో గనక మనం చూసినట్టయితే తన కుమారుని కోసం జీవ మార్గాన్ని, ధన్యతను మరియు దేవుని అనుగ్రహాన్ని పొందే మార్గాన్ని సూచిస్తూ ఉంటున్నారు. 11వ వచనంలో మాత్రం శిక్షను గురించి ఇది దేవునికి శిక్ష, సూచనము అని మరి అనుకోని రెండిటికి కూడా మరి దేవుని తప్పు మరి మానవులమైన మన తప్పు వల్ల మరి దేవుని శిక్షను మనం ఎప్పుడైతే పొందుతున్నామో దాన్ని దిద్దుబాటు చేసుకోమని మరి ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్న సందర్భంలోని మాటలివి. ఇవేంటంటే మరి దావీదు ఇక్కడ తన కుమారుడైన సొలొమోనుతో మాట్లాడుతూ ఈ వచనాలను రాస్తున్నాడు. నా కుమారుడా అని ఎంతో వ్యక్తిగతంగా ఈరోజు దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఇది సాధారణ ఉపదేశం కాదు. ఇది ప్రేమతో కూడిన వ్యక్తిగతంగా మరి దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు ఈరోజు నిన్నొక స్థితిలో ఉంచాడు. మరి చాలామంది ఏమనుకుంటున్నారంటే, అరె! నాకెందుకు ఈ స్థితి? మరి ఎందుకు నాకే రావాలి? ఈ లోకంలో ఇంతమందున్నప్పుడు దేవుడు ఈ శిక్షను నాకే ఎందుకు పెట్టాలి అనుకుంటున్నాడు. యెహోవా శిక్షను తృణీకరింపవద్దు అంటున్నాడు. యెహోవా శిక్షను తక్కువగానే చూడకు. దానిని నిర్లక్ష్యంగా చేయకూడదు. తృణీకరించవద్దు అంటే మరి దానిని పక్క పెట్టవద్దు అని సెలవిస్తున్నాడు. శిక్షలో దృష్టి పెట్టి నేర్చుకో అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆ శిక్షలో ఆయన నీకేం నేర్పిస్తున్నాడో దాని నుంచి నువ్వు నేర్చుకోవాలి. ఆయన గద్దింపునకు విసుగవద్దు అంటున్నాడు. మరి గద్దింపు అంటే పునరుద్ధమైన నిజంగా మరి తల్లిదండ్రులు ఈరోజు చూసినట్టయితే యవ్వనస్తులు కావచ్చు, చిన్న పిల్లలు కావచ్చు, పెద్ద పిల్లలైనా అసలు ఒక గద్దింపు వాళ్ళకి గద్దిస్తున్నామంటేనే వాళ్ళకి విసుక్కుంటున్నారండి. వాళ్ళకి గద్దిస్తున్నామంటేనే ఏడుస్తున్నారండి. కానీ దేవాతి దేవుడు అంటున్నాడు, ఆయన గద్దించినప్పుడు మీరు విసుక్కోవద్దు. ఇది మన మార్పు కోసం బలంగా ఎందుకంటే మీకొక సమస్యొచ్చింది. అయ్యగారి దగ్గరికి వాక్యం పట్టుకొనెళ్తాడు. అయ్యగారు ఎడా, మెడ, ఎడా, మెడ ఇచ్చేస్తాడు. ఇచ్చేసినప్పుడు మనకేమొస్తదంటే మొహాలు మాడిపోతాయి. మరి చూడండి మనం అటువంటి ప్రవర్తన ఉండకూడదనే దేవుడు ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు శిక్షిస్తూ ఉన్నప్పుడు అది శిక్షకు మాత్రమే కాదు గానీ మనల్ని ఎదిగించే సందేశంగా మరి నువ్వు ఆ సమస్య నుంచి వెళ్ళావు కాబట్టి దాని నుంచి ఇంకొకళ్ళు వెళ్తే నీకు దాని నుంచి ఏ విధంగా బయట పడగలవో దేవుడు అన్నీ కూడా నేర్పిస్తాడండి. మరి తల్లి పాపానికి మరి 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 ఒక తల్లి పాప త తల్లి కనుక ఒక కుమారుడు తప్పు చేస్తుండగా శిక్షించకుండా అలానే వదిలివేసిందనుకోండి, మరి ఆ కుమారుడు పెద్దయ్యాక అదే పెద్ద తప్పయిపోవచ్చు. అవునా కాదా? మరి అదే మరి శిక్ష కాకుండా కుమారుడిని చిన్నప్పటి నుంచే దారిలో పెట్టుకున్నట్టయితే నిజంగా ఆమెకెంత మేలుకరంగా ఉంటది చూడండి. సమస్య అనేది కుదుర్చుకుంటే మన అభిప్రాయాలు, తీర్పు, ధైర్యం అనేవి మారిపోతాయి.
దేవుని శిక్ష మనలో ధైర్యాన్ని, వినయాన్ని, అధిక విశ్వాసాన్ని కూడా పండిస్తుంది. అవునా కాదా? దేవుని తండ్రి హృదయం మరి ఇది శిక్షతోనూ, ప్రేమతోనూ కూడిన మరి పుత్రత్వ సంబంధాన్ని తెలియజేస్తుంది. దేవుడు సంబంధించిన ప్రేమతో మన తప్పులపై స్పందిస్తాడు. చూడండి చాలామంది ఏమంటున్నాడు అంటే, దేవునికి కలిగి ఉన్న దేవుడు ఏ విధంగా అయితే మరి ఒక కుమారుడు గనక చిన్నప్పుడు దొంగతనం చేస్తే ఏం చేస్తామండి? ఒక్క దెబ్బేసి అది తప్పు ఇంకెప్పుడు చేయకూడదని చెప్తాం. అవునా కదా? మన పరలోకపు తండ్రి కూడా నువ్వెప్పుడైతే ఆయనకి ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి ఉండవో, అదే ప్రొసీజర్ ఫాలో అయితాడు. నువ్వు నీ బిడ్డని ఎంత ప్రేమిస్తున్నావో, ఆయన నిన్ను అంతగానే ప్రేమిస్తున్నాడు కాబట్టి, శిక్షార్థమైన గద్దింపు మేలుకే గాని, మరి ఏమాత్రము చెడుకు కాదని నువ్వు గ్రహించుకోవాలని దేవుడు నిన్ను మరి కోరుకుంటున్నాడు. మరి అటువంటి మరి నిన్ను శిక్షించే మనుషుల్లో గూడా మనం తప్పిపోవద్దు, చెడిపోవద్దు అన్న ఆలోచన ఉన్న వాళ్ళే మన చుట్టాలలో అయినా మనం తప్పు చేస్తున్నప్పుడు గద్దిస్తారు. అవునా కాదా? వీడేమైతే నాకేందిలే అనుకునే వాళ్ళు మనల్ని అసలు పట్టించుకోరు. అవునా? మనం ఒక తప్పు చేస్తుంటే ఎదుటి వ్యక్తికి అది తప్పు అనిపించినప్పుడు వాళ్ళు మనల్ని హెచ్చరిస్తున్నారంటే, వాళ్ళు మన మేలు కోరుకునే వాళ్ళని మనం గ్రహించుకోవాలి. మరి అవునా కాదా? మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడో. 12వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, ప్రభు తాను ప్రేమించిన వానిని శిక్షించి, తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచితిరి అంటున్నాడు. మీరు శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు అంటున్నాడు. అవునా కాదా? మనం ఆయనకు కుమారులం. కాబట్టి ఆయన వేసే మన శిక్షను మనం భరించాలి. మనకు వేసే శిక్షను మనం ఆనుకోవాలి. మనం మనకు ఆయన వేసే శిక్షను మనము తట్టుకోవాలి. మనకు ఆయన వేసే గద్దింపును మనం మన హృదయంలో పెట్టుకొని మరి తప్పిపోకుండా ఉండాలి. మరి అదే విధంగా గద్దింపుని ఏం చేయాలంటున్నాడు? ఆహ్వానించు. దేవుడి పక్షాన నుంచి ఒక అయ్యగారు నిన్ను సరిచేస్తున్నాడా? అమ్మగారు సరిచేస్తుందా? పిల్లలు సరిచేస్తున్నారా? దానికి లోబడు. చూడండి ఒక తండ్రి తాగొస్తాడు. పిల్లలు నాన్న అట్లా తాగి రాకు మాకు మంచిగా అనిపించట్లేదు అంటాడు. మరి దాని మాటకి తండ్రి లోబడాలా? లోబడొద్దా? లోబడాలి. ఎందుకంటే వాళ్ళు చెప్పింది మంచి మాటే. మరి మంచి మాట దేవునిలో మాట ఎవరు చిన్న పిల్లలు వయసుకి సంబంధం లేదండి. కొన్ని సందర్భాలలో చిన్న పిల్లలే మనకన్నా ఎంతో జ్ఞాన వివేచనలు కలిగి ప్రవర్తిస్తూ ఉంటారు. మరి ఆ శిక్షను మనము ఒప్పుకోవడానికి మరి వారు చెప్పిన ఒక దిద్దుబాటుని మరి దిద్దుకునే మరి హృదయం మనలో ఉండాలనమాట. అవునా కాదా? మరి ఒక కుమ్మరి ఒక మట్టిని తో ఒక కుండని తయారు చేస్తున్నాడు. ఆ కుండలో ఒక కుండ సరిగ్గా రాలేదనుకోండి కొద్ది ప్రయత్నం తర్వాత ఆ మట్టంతా తీసేసి మళ్ళీ పక్కన పెట్టేసి మరి అదే మట్టితోటి ఇంకా అందమైన కుండని చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తాడు. అవునా కాదా? మరి కొంతకాలం కొంత సమయం ఆ విధంగా చేశాక ఎంతో అద్భుతమైన ఒక ఒక రూపాంతరం చెందిద్ది ఆ మట్టి అనేది. ఆ మట్టి అనేది ఏం జరిగిద్ది? ఒక అద్భుతమైన రూపాంతరం చెందిద్ది. మరి బంగారం కూడా మరి ఒంటరిగా శుద్ధి కాదు. అవునా కాదా? బంగారం కూడా ఒంటరిగా మరి కొలిమిలో కాల్చేటప్పుడు అది ఏం జరుగుతుందంటే బంగారం కూడా ఎప్పుడు మట్టిలో వేసి కాల్చినప్పుడు అది ఎంతో పరిస్థితుల్లో మరి ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ గూడా బంగారం అనేది జాగ్రత్తగా మనము శుద్ధి చేసినప్పుడే దేవాతి దేవుడు దాన్ని మరి అది శుద్ధీకరించబడిద్ది. అదే విధంగా ఈరోజు మరి మట్టిలో కాలుస్తుందే నొప్పి, నొప్పి అని నేను కాల్చుకోనని అది అంటదా? అదంటే ప్రాణం లేని జీవక్క అనుకుంటారేమో. కానీ దేనికైనా మరి దేవుడు ఒంటరిగా ఒక రూపాంతరం చెందాలంటే శిక్షల తోవ నుంచి మనం వెళ్ళడం అనేది తథ్యము. మరి
మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా మరి అటువంటి పరిస్థితుల్లో నుంచి నడవాలనే దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. మరి చూడండి అందుకనే ఎప్పుడైతే దేవుడు వేసే ఏ శిక్షను కూడా మనము బాధకు పడకుండా స్వీకరించే వారిలానే ఉండాలి. ఇక్కడ చూడండి మరి రూతు గ్రంథం 2 అధ్యాయం 5 వచనంలో చూసినప్పుడు అప్పుడు బోయజు కోయువారి మీద ఉంచబడిన తన పనివానిని చూచి, "ఈ చిన్నది ఎవరదని" అడగగా, చూడండి రేపు ఒకానొక రోజు ఇక్కడేం చేశాడు బోయజు, కోయువారి మీద ఉంచబడిన తన పనివానిని పిలిచాడు. మరి ఎవరిని పిలిచాడండి? మరి ఒక అధికారిని మరి ఒక పొలంలో మరి కో పళ్ళు కోసే పొలం కాయ పళ్ళు అంటే మామిడి చెట్లే అనుకోండి. మామిడి పళ్ళు కాసే ఆ పొలంలో మామిడి తోటున్న పొలంలో ఆ కాయలు కోసుకునే వారందరి మీద గూడా ఒక అధికారిని పెట్టాడు బోయజు. మరి అప్పుడు బోయజు కోయువారి మీద ఉంచబడిన తన పనివానిని చూచి, ఈ చిన్నది ఎవరిదని అడుగగా, ఈ చిన్నది ఎవరినని అడుగుతాడనమాట. అంటే ఎవరిని అడుగుతాడు? రూతు గ్రంథంలో. రూతు ఒక మోయాబు స్త్రీ. అనగా ఇశ్రాయేలుకు చెందినది కాదు. ఆమె తన అత్త నయోమితో కలిసి బెత్లెహేముకు వచ్చింది. తన భర్తను కోల్పోయిన తర్వాత ఆమె బెత్లెహేములోని పొలంలో గోధుమలు కోయబడిన తరువాత మిగిలిన ధాన్యాన్ని సేకరించడానికి వెళ్తూ ఉండేది. ఇది పేదల హక్కుగా దేవుడు లేవియ కాండంలో ఏర్పరిచిన నియమం. ఏమంటాడంటే, పంటంతా కూడా కోసుకున్నాక, ఆ రాజ్యంలో, ఆ చట్టంలో ఉన్న పేదవారి కోసము ఆ చట్టంలో ఉన్న పేదవారి కోసము ఆహ్, ఆ చట్టంలో ఉన్న పేదవారి కోసము మరి ఇంతో అంతో మరి పరిగెను వదిలివేయాలనమాట. ఆ పంట యొక్క ఫలాలను వదిలివేయాలి. అప్పుడు పేదవారొచ్చి వాటిని కోసుకొని తిని భుజిస్తాడు. మరి అప్పుడు అక్కడ ఆమె బోయజు పొలంలోకి యాదృచ్ఛికంగా ప్రవేశించింది. అయితే, అయితే ఆమె జీవితంలో దేవుడు ద్వారా ఒక మార్గాన్ని వేస్తున్నాడు. దేవుడు రూతును రాజవంశపు విత్తనములో భాగంగా చేయబోతున్నాడు. మరి అంతకుముందు ఆమె కట్టుకున్న భర్తని వ్ వ్ చనిపోయాడు కదండీ! అది ఆమెకు శిక్షే గదా! కానీ చూడండి ఆమె శిక్ష ద్వారా కూడా దేవుడు ఆమెకు ఒక జీవిత ప్రణాళికను వేస్తున్నాడు. చూడండి ఇక్కడ బోయజు అనేది దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క చూపును, దేవుణ్ణి సూచిస్తుంది. రూతు ఎవరు గుర్తించిన చని ఒక పేద పరాయి స్త్రీ. అవునా కాదా? ఎవరు కూడా గుర్తింపు లేదు. రూతుకు ఆ ప్రాంతంలో మనం చూసినట్టయితే విధవరాలు, పేదరాలు, ఒక పరాయి స్త్రీ ఆ ప్రాంతానికి. కానీ బోయజు వచ్చి ఏం చేశాడండి? మరి బోయజు దేవుడి స్థానంలో ఉంటూ రూతుని గురించి ఎవరిని అడుగుతున్నాడు? ఆమె పైన అధికారిగా ఉంచిన ఆ పెద్దవారిని అడుగుతూ ఉంటున్నాడు. ఆమె పైన అధికారిగా ఉంచిన ఆ పనివాడిని ఆయన అడుగుతూ ఉంటున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రతి ఒక్కరిని కూడా ఆయన కళ్ళతో గమనిస్తాడని ఇది సూచిస్తుంది. మరి నేననుకోవచ్చు దేవుడు నన్నేం చూస్తున్నాడా అని. దేవుడు నన్నెక్కడ చూస్తున్నాడులే అని అనుకుంటున్నావేమో కానీ, ప్రతి ఒక్కరిని కూడా ఆయన కళ్ళతో గమనిస్తున్నాడు. నీవు ఎవరు గుర్తించని చోట ఉన్నా దేవుడు చూపు నీ మీద ఉంటుందని నువ్వు నమ్మాలి. రెండో దినవృత్తాంతంలో 9వ వచనం గనక మనం చూసినప్పుడు యెహోవా మరి కళ్ళు మరి భూ భూమంతం యెహోవా కళ్ళు మరి మంతటా దాటును. ఆయన పట్ల సంపూర్ణ హృదయము గలవారిని బలపరచుటకు చూచుచున్నది. నానకు మరి దేవాతి దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడంటే, మరి ఎంతో స్పష్టంగా మరి ప్రతి ఒక్కరిని తన కళ్ళతో గమనిస్తున్నాడని రెండో దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 9వ వచనం ద్వారా మరి మాట్లాడుతూ
మాట్లాడుతూ దేవాతి దేవుడు అంటున్నాడు ఎంతో స్పష్టంగా. మరి మనతోటి ఇక్కడ ఒకసారి అందరూ గూడా తీయండి. రెండో దినవృత్తాంతాలు 16 అధ్యాయము 9 వచనంలో గనక మనం చూసినట్టయితే, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమంతటా కూడా సంచారము చేస్తున్నది. మరి నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఎందుకంట యెహోవా మరి ఎందుకు అందరిని గమనిస్తున్నాడు అంటే, ఇక్కడ బోయజు ఎందుకు రూతుని గమనిస్తున్నాడు అంటే, అక్కడ దేవుడు ఎందుకు ప్రతి బలహీనుణ్ణి గమనిస్తున్నాడు అనంటే, అది దేవాతి దేవుని యొక్క చిత్తము. ఎందుకంటే బలపరచుటకే ఆయన నిన్ను యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై. రూతు ఎంతో యథార్థంగా ఉంది. ఎక్కడ యథార్థంగా ఉంది? తన అత్త పట్ల, తన కుటుంబం పట్ల యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంది. మరి అటువంటి వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అన్నది ఏ విధంగా జరిగిందో, ఇక్కడ రూతు పక్షాన కూడా మరి దేవుని యొక్క చిత్తము బోయజును మరి ప్రేరేపించింది. మరి ఈ చిన్నది ఎవరిది అని ప్రశ్నిస్తున్నాడు. అవునా కాదా? మరి దానిపైన నియమించిన ఒక అధికారిని ఎవరంటున్నాడంటే, ఈ చిన్నది ఎవరిది అని ప్రశ్నిస్తున్నాడు. ఇది ఒక దైవికమైన గుర్తింపుకు ప్రశ్నగా ఉంటుంది. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఎవరు అని. మరి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నువ్వు ఎవరు అని ప్రశ్నిస్తున్నాడు. నువ్వెవరు? ఈ చిన్నది ఎవరు అంటే ఈమెకు ఎవరు ఆధారమని అర్థము. దేవుడు మన జీవితాన్ని చూసి అడుగుతున్నాడు. నువ్వు నిజంగా అప్పుడేమంటారు అక్కడ అధికారి ఏమంటాడు వెంటనే, ఈమె నయోమి యొక్క కోడలు. మరి మోయాబీరాల నుంచి ఈమె ఒక మోయాబీరాలు. ఈమె నయోమి యొక్క కోడలు. మరి ఎప్పుడైతే ఆమె భర్త మరణించిన తర్వాత అత్తనే వెంబడిస్తూ మరి అత్తనే హత్తుకొని అత్త యొక్క సొంత ఊరికొచ్చిందని అతడు సాక్ష్యమిస్తాడు. కానీ ఈరోజు దేవుడు నిన్ను ఎవరు అని అడుగుతున్నప్పుడు పరిశుద్ధ దేవుడు మరి భౌతికంగా రూతునైతే మరి యెహోవా కింద చేర్చాడు గానీ, నీ దేవుడు నా దేవుడు, నీ ప్రజలు నా ప్రజలు అన్న ఆ ఒక్క మాట చేత మరి దేవుని కృపకు ఆమె అర్హురాలైంది. ఆమె స్వభావము చేత దేవుని కృపకు ఆమె అర్హురాలైంది. కానీ ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, మరి నువ్వు ఎవరు అంటే నువ్వు ఏమని చెప్పుకోగలవు? నేను అటు ఇటు ఉండే క్రైస్తవురాల్ని అంటావా? నేను కొద్దిసేపు మాత్రమే ధ్యానించే క్రైస్తవురాల్ని అంటావా? నేను అటు ఇటు ఉండే భక్తిహీన స్థితిలో ఉన్నవాడిని అని ఒప్పుకుంటావా? లేకపోతే నేను యేసుక్రీస్తు మీద ఆధారపడిన ఒక క్రైస్తవుడిని అని. క్రైస్తవుడు అంటే క్రీస్తు మార్గంలో నడిచేవాడండి. క్రైస్తవుడు అంటే అది ఒక మతం కాదు. క్రీస్తు నడిపించే మార్గం, క్రీస్తును అనుసరించే వ్యక్తి, క్రీస్తు ఈ లోకంలో చూపించిన మాదిరిని పాటించే వ్యక్తి అని నువ్వు ముద్ర వేసుకోగలవా అని ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. బోయజు చూడండి, క్రీస్తు యొక్క ప్రతిరూపంగా ఉన్నాడు. బోయజు బైబిల్‌లో కృప యొక్క ప్రతినిధిగా ఉంటున్నాడు. అవునా కాదా? ఎంతో కృప. ఒక పని వారిని తన తన ఒక పరాయి స్త్రీని, అది కూడా భర్త చనిపోయిన స్త్రీని మరి ఎంత ఆమె ఎదల అతను చూపించే కృప ఎంతో అపారమైందండి. యేసు కూడా మన ఆత్మీయ బోయజుగా ఉంటున్నాడు. మన పాపంలోనూ, మన బాధలోనూ, మన నిరాధార స్థితిలోనూ మనల్ని చూసి ఈ చిన్నది ఎవరి అనే దయతో మన జీవితంలో ప్రశ్నించేవాడుగా దేవుడే ఉంటున్నాడు. మరి అప్పుడు నువ్వు చెప్పగలవా? నేను మంచి కాపరి, నా గొర్రెలను తెలుసుకుంటే అవి నన్ను తెలుసుకొంటివి అని యేసు చెప్తున్నాడు. నేనైతే మంచి కాపరిని. మరి నేను నా గొర్రెని తెలుసుకున్నాను. మరి నా గొర్రె నా కాపరిని తెలుసుకుందా లేదా అని ఈరోజు ప్రశ్న వేస్తున్నాడు. బోయజును రూచును గుర్తించాడు. యేసు మనలను తన సొత్తుగా గుర్తిస్తున్నాడు. అయితే నువ్వు ఆయనను గుర్తించగలుగుతున్నావా అని నీ కోసం ప్రశ్న వేస్తున్నాడు. ఈరోజు నువ్వెవరు అనంటే, నేను క్రైస్తవురాల్ని అని నువ్వు
నీ స్నేహితులతో చెప్పుకోగలుగుతున్నావా? చాలామంది స్నేహితులతో నేను క్రైస్తవురాలిని అని చెప్పుకోవడానికి మొహమాట పడుతూ ఉంటారండి. వెనకడుగు వేస్తూ ఉంటారు. నేను క్రైస్తవుడిని అని నలుగురిలో ఆయనను ఒప్పుకోవడానికి కూడా అటు ఇటు అయితూ ఉంటారు. అయితే ఈరోజు దేవుడు నిన్నడుగుతున్నాడు, ఎవరు చూసినట్టుగా లేకున్నా నేను నిన్ను చూస్తున్నాను. రూతు నిరాధారంగా పేదరికంలో ఉన్న దేవుని కళ్ళలో ఎంతో విలువైంది. నీకు ఈరోజు డబ్బు లేదనుకుంటున్నావేమో, నువ్వు పేదరికంలో ఉంటున్నావేమో, కానీ దేవుడు నిన్ను గుర్తించి, ఈ చిన్నది ఎవరు అని ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. మరి నీతో ఎవరు ఉన్నారు? నీవు ఎవరి కింద ఉన్నావు? నీ సాంగత్యం ఏంటి? నీ ఆత్మీయ వారసత్వాన్ని నువ్వు తీర్చిదిద్దుకుంటున్నావా లేదా అన్న ప్రశ్న ఇది ఈరోజు దేవుడు నీకిస్తున్నాడు. ప్రతిరోజు నీకు దేవుని పొలం ఉంటుంది. ఆ పొలంలో నీవు వినయంగా పని చేయగలుగుతున్నావా లేవా? అంటే అక్కడే దేవుని బు ని ఎప్పుడైతే నువ్వు ఇక్కడ చూడండి, ఇంకో విషయం కూడా మనం గమనించాలి. ఎప్పుడైతే ఆమె పరిగెవేరుకుంటుందో అప్పుడే బోయజు ఆమెను గుర్తించాడు. అవునా కాదా? దేవుని యొక్క సేవ కూడా అటువంటి పొలం లాంటిదేనండి. నువ్వెప్పుడైతే ఆయన పొలంలో నువ్వు పని చేయగలుగుతున్నావో అప్పుడే దేవుడు నిన్ను గుర్తించి ఈమె ఎవరు అని అడుగుతాడు. మరి చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ ఒక్క మాటే కదా అనుకోవచ్చు గానీ, ఈ మాటలో ఎంతో ఆత్మీయ అర్థం దాగి ఉంది. మరి రూతు ఏమాత్రము యాదృచ్ఛికంగా రాలేదు. అది దేవుని నియమంతో బోయజు పొలానికి వచ్చింది. మనం కూడా దేవుడు ఏర్పరిచిన సందర్భాల ద్వారా కృప వైపు నడిపింపబడుతున్నామని మనం గ్రహించుకోవాలి. దేవుడు క్రమాన్ని ఉపయోగించి అనుగ్రహాన్ని చెల్లిస్తాడు. ప్రతిరోజు నీకు దేవుని పొలం ఉంటుంది. అంటే నీ చుట్టుపక్కల నీకున్న సామర్థ్యంలో నువ్వు నడవలేనక్క అనుకుంటున్నావేమో, కానీ నీ సామర్థ్యంలోనే, నీకున్న పరిస్థితుల్లోనే దేవుడి పనిలో నువ్వు దేవుని యొక్క పొలంలో పని చేయగల సామర్థ్యత నీకు దేవుడిస్తాడు. అయితే ఆ పొలంలో వినయంగా పని చెయ్యి నువ్వు. అప్పుడు అక్కడే దేవుడు బోయజు అని నిన్ను గుర్తిస్తాడు. దేవుడు దేవుని బోయజు నిన్ను గుర్తిస్తాడు. నిన్ను గుర్తిస్తాడు. చూడండి, దేవుని గమనిక బయట ఎవరు లేరు. మరి దేవుడేమంటున్నాడంటే, మరి ఆజ్ఞ ఉన్నంత కాలము కూడా మరి ఆయన కృపలో కరుణ ఉంటుంది. దేవుడు నిన్ను ఏ పరిస్థితిలోకి ఎక్కడికి పంపించినా గానీ, బోయజు ప్రశ్న అడిగే ఆ రోజు రూతు జీవితం మారిందని గుర్తుంచుకోండి. ఎప్పుడైతే దేవుని పొలంలో నువ్వు పని చేస్తూ ఉంటున్నావో, ఆ పనిలో ఒక విధేయత ఉందో, ఆ పనిలో ఒక విశ్వాసం ఉన్నప్పుడు, ఆ పనిలో నీ సమర్థత నువ్వు చూపించినప్పుడు, దేవుడు గూడా నిన్ను ఎవరు అని అడిగినప్పుడు నీ జీవితం మారిపోతుందండి. ఎప్పుడైతే బోయజు రూతుని అడుగుతాడు ఒక మాట, తన పనివాడిని ఏమడుగుతాడు? ఆ చిన్నది ఎవరు అని అడుగుతాడు. అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానాన్ని బట్టి, ఆయన గుర్తించిన తీరును బట్టి ఆమె జీవితం మారిపోతుంది. అవునా కాదా? ఎక్కడైతే ఆమె పనిమంతురాలుగా చేరుతుందో, ఎప్పుడైతే వేనుకొని తన అత్తకు విధేయత చూపించి వెళ్తుందో, ఇక్కడ అత్త కూడా ఉందండి. అత్త ఎవరంటే దేవుడు నీకిచ్చిన వాక్యోపదేశకులు. అదెవరైనా సరే, మీ ఆత్మీయ తండ్రి ఇక్కడ అత్త స్థానంలో ఉంటున్నాడు. మరి ఆమెకు నువ్వు లోబడి ఎప్పుడైతే ఆమె స్థానంలో ముందుకు వెళుతూ ఉంటావో, నువ్వు నీ తండ్రికి చూపించే విధేయత నీవు ఎవరికి చెందావో చూపిస్తుంది. నీ పొలంలో, నీ పనిలో నీకు ఉన్న విధేయతను అది చూపిస్తుంది. నీ పాపం, నీ గతం, నీ నిరాశ కాదు గానీ, నీవు యేసుకు చెందిన వాడివని దేవుని కృప ఎప్పుడు వస్తుందో ఎవరు ఊహించలేరు, కానీ నీ విధేయతే నీకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందని దేవుడు ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. చూడండి, మరి జకర్యా గారు ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా శిక్షకు లోబడుతూ మరి మరి నిజముగా నువ్వు బోయజు చెప్పిన పొలంలో నువ్వు పని చేస్తూ మరి మరి అత్త విధేయత చూపుతూ వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే చూద్దాం. చూడండి, జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు,
అంటున్నాడు దేవుడు. అప్పుడతడు నన్ను పిలిచి, "ఉత్తర దేశంలోనికి పోవు వాటిని చూడుము. ఆ ఉత్తర దేశమందు నా ఆత్మ నెమ్మది పరుచున్నది" నాతో అనెను. అద్భుతమైన వాక్యమండి ఇదైతే. ఎప్పుడైతే మీరు ఆ విధంగా నమ్మకంగా పనిచేస్తూ ఉంటున్నారో, ఎప్పుడైతే మీరు దేవుని యొక్క పొలంలో మరి సమర్థవంతంగా మీకున్న సమర్థతను బట్టి పనిచేస్తూ ఉంటున్నారో, అప్పుడు అతను నిన్ను పిలుస్తాడంట. ఎవరు పిలుస్తాడంటండి? యెహోవా ఆత్మ విశ్రాంతినిస్తుంది గాబట్టి, మరి జెకర్యా గ్రంథంలో ఇక్కడ జెకర్యా దర్శనం చూస్తున్నాడు. ఈ వచనం జెకర్యా 4 రథాల దర్శనాన్ని చూస్తాడు. ఈ రథాలు దేవుని ఆత్మ యొక్క న్యాయ తీర్పు కార్యమును సూచిస్తాయి. ప్రతి రథం వేరు వేరు దిశలకు వెళుతుంది. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అని. కానీ ప్రత్యేకంగా దేవుడు చెప్పాడు, ఉత్తర దేశమందు నా ఆత్మకు నెమ్మది కలిగింది అని. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఉత్తర దేశం యొక్క ఆత్మకు అర్థం తెలుపుతున్నాడు. బైబిల్‌లో ఉత్తర దేశము అనగా మరి బాబేలు లేదా అష్షూరు రాజ్యం మనకు సూచిస్తుంది. అన్య దేవతల పూజ మరియు గర్వం యొక్క ప్రతీకగా ఉంటుంది. దేవుడు తన ప్రజల మీద తీర్పు తీర్చడానికి వారి బాబేలుకు దాసులుగా పంపాడు. కానీ ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు, నా ఆత్మకు నెమ్మది కలిగింది అని. అంటే దేవుని న్యాయం పూర్తయింది అని. ఆయన ఆగ్రహం సమాధానమైంది అని సెలవిస్తున్నాడు. దేవుని ఆత్మ కేవలం ఆత్మీయమైన ఉజ్జీవాని కోసమే కాదు గానీ, ఆయన తీర్పు న్యాయంగా ఉంటుంది కాబట్టి, ఎప్పుడైతే తన ప్రజల పట్ల మన జీవితంలో కూడా పాపాన్ని దేవుడు చూసాడు. దేవుడు నిన్ను బోయజు ఆ పనిగత్తెను చూస్తున్నట్టు దేవుడు కూడా నిన్ను చూస్తున్నాడండి. మన జీవితంలో పాపాన్ని దేవుడు ఎదుర్కొన్నప్పుడు ఆయన మనలో పని చేస్తాడు. మరి మన హృదయాన్ని పరిశుద్ధం చేస్తాడు. ఆయన మనలో పాపానికి తీర్పు నెరవేర్చినప్పుడు ఆయన ఆత్మ మనలో విశ్రాంతి పొందుతుంది. పరిశుద్ధాత్మ దుఃఖించని చోటే ఆయన విశ్రాంతి మరి చెందుతాడు. నిజంగా ఆత్మ ఉంటుందండి. ఆత్మ లేకుండా మరి మనమందరం గూడా దేవుని యొక్క ఆత్మను పొందుకుంటున్నాం. మరి మన జీవితంలో పాపాన్ని దేవుడు ఎదుర్కొన్నప్పుడు ఆయన మనలో పనిచేస్తాడు. మన హృదయాన్ని పరిశుద్ధం చేయడం ఏ విధంగా జరుగుతుందో చూడండి. మన అందరిలో ఉన్న ఆత్మ ఎప్పుడైతే దుఃఖపడకుండా సంతోషంగా ఉంటుందో అప్పుడు దేవునికి విశ్రాంతి కలుగుతుంది. నువ్వు రక్షణ పొందిన తొలి దినం నుంచి కూడా నీలో దేవుని ఆత్మ రక్షణ పొందిన మనందరిలో కూడా 2 రకాల ఆత్మలుంటాయి. ఒకటి మానవుని ఆత్మ, మరి ఎప్పుడు మనం కలిగి ఉండే మనిషి ఆత్మ. ఇంకోటేంటంటే శరీర ఆత్మ ఒకటి, తర్వాత దే దైవాత్మ ఒకటి. అయితే ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే శరీర క్రియల ద్వారా మనము చర్చ్‌కెళ్ళావు, చర్చిన్నావు, మళ్ళీ వెంటనే వచ్చి ఇంటికొచ్చి టీవీ పెట్టుకొని టీవీ ముందు కూర్చున్నావనుకో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. దేవుడు ఎంతగానో బాధపడతాడు. మరి మరి మంచిగా చర్చ్‌లో ఇన్నావు. మళ్ళీ ఇంటికొచ్చి ఒకళ్ళతో గొడవ పడి నీ నోటితో ఏ నోటితోటైతే దేవుని మరి స్తుతిస్తున్నావో అదే నోటితో దేవుణ్ణి దూషించావనుకో, అప్పుడాయన ఎంతగానో రోదిస్తాడు. అప్పుడు నీకు మనశ్శాంతి ఉండదు. నీలో నెమ్మది ఉండదు. నీకు అర్థం కాదు. కానీ నీలో నెమ్మది ఏమాత్రము ఉండదు. కానీ దేవుడంటున్నాడు, పరిశుద్ధాత్మను ఎవరైతే దుఃఖపరచరో అప్పుడు నేను వారిలో విశ్రాంతిని కలిగిస్తానంటున్నాడు. ఇక్కడ అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? హ్మ్. మరి దేవుని ఆత్మకు నెమ్మది కలిగే సమయం ఇది. ఎప్పుడు అంటే ఉత్తర దిక్కున ఒక ఆత్మీయ అర్థం ఉంది. అంటే ఉత్తర దిక్కున నిన్ను బాధల్లో, కష్టాలలో ఉన్న నిన్ను దేవుడేమంటున్నాడు? అప్పుడతడు నన్ను పిలిచి ఉత్తర దేశంలోకి పోవు వాటిని చూడుము అంటున్నాడు. అంటే అక్కడున్న బాధ, అక్కడున్న కష్టాలు వాటన్నిటిని చూడు. అవి ఉత్తర దేశమునందు మరి అవి అక్కడున్నప్పటికీ నా ఆత్మ నీలో ఉన్నప్పుడు నాలో ఉన్న ఆత్మ
లో ఏం కలిగిస్తది? సమాధానము కలిగిస్తది. దేవుని ఆత్మ నెమ్మది కలిగే సమయం 3 స్థాయిల్లో మనకు కావాలండి. ఏదంటే వ్యక్తిగత స్థాయిలో కావాలి. అవునా కాదా? వ్యక్తిగత స్థాయిలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మను దుఃఖించకుండా మనం ప్రవర్తిస్తున్నామో, అప్పుడు దేవుని ఆత్మ మనలో నెమ్మది కలిగిస్తది. సంఘ స్థాయిలో కలవాలి. అవునా కాదా? సంఘంగా కూడుకున్న మనం సంఘంలో దేవుని ఆత్మ నెమ్మదిగా ఉండాలంటే పాపం దాచబడి ఉండకూడదు. సంఘంలోకి ఎళ్ళిన నువ్వు, మరి చర్చికెళ్ళిన నువ్వు, నీతి స్థాపించబడాలనుకుంటున్న నీవు, అక్కడే దేవుని సాన్నిధ్యంలో నువ్వు చేసిన ప్రతి తప్పును ఒప్పుకొని విడిచిపెట్టి మరి నెమ్మది పొందాలి. యెహోవా నివసించు స్థలం పరిశుద్ధమైనది కాబట్టి అక్కడ చేరుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పరిశుద్ధతను అనుభవించాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకోటి, ఈ లోకంలో మనకు నెమ్మది కావాలి. అవునా కాదా? ఇశ్రాయేలు మీద దేవుని తీర్పు పూర్తయినప్పుడు ఆయన ఆత్మకు విశ్రాంతి పొందిందని సెలవిస్తున్నాడు. అదే విధంగా మన 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 చుట్టూ ఉన్న అన్యులు ఎవరైనా మీ చుట్టాలు కావచ్చు, ఈ లోకంలో జీవిస్తున్న అనేకుల కోసం దేవుడు దాని మీద కూడా మరి నెమ్మది కలిగించేటట్టు మన ప్రార్థన జీవితం ఉండాలని సేవిస్తున్నాడు. దేవుని ఆత్మను నెమ్మదింపు జీవితం మనకుండాలి అంటున్నాడు. ప్రతి క్రైస్తవుడు ఈ విధమైన ప్రార్థన చేయాలని సెలవిస్తున్నాడు. హ్మ్. మరి ప్రభువా నా జీవితంలో నీ ఆత్మకు నెమ్మది ఉండునట్లు మరి నాకు సహాయం చేయి తండ్రి అంటున్నాడు. ఎందుకంటే మన దురదశలో ఉంటే ఆయన ఆత్మ మరి అది మరి శోధించబడుతుంది. మనలో పరిశుద్ధత ఉంటే ఆయన ఆత్మ సంతోషిస్తుంది. మనలో సత్యం ఉంటే ఆయన ఆత్మ స్థిరపడుతుంది. మనలో సత్యము మరి మరి సమాధానము ఉన్నప్పుడు ఆయన ఆత్మ మనలో విశ్రాంతి చెందుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. ఎప్పుడైతే మీరు అర్థం చేసుకున్నారు. మీరు అర్థం చేసుకొని శిక్షకు మీరు లోబడి మరి బోయజు చెప్పుతున్నట్టుగా మీరు ఆయన పొలంలో పని చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు మిమ్మల్ని గ్రహించినప్పుడు, మరి ఈ లోకంలో ఉత్తర దిక్కులో ఉన్నాయి దేవుడు మీకు చూపిస్తున్నప్పుడు, అటువంటి పరిస్థితుల్లో కూడా నేను నీకు నెమ్మదిస్తున్నానని దేవుడు చెప్తూ, ఒకవేళ నీకు నెమ్మది లేకుంటే ఆ విధంగా ప్రార్థించమని చెప్తున్న దేవుడు ఏమంటున్నాడంటే, మరి ఆ విధంగా నువ్వు నడుచుకున్నట్టయితే గొప్ప ఆశీర్వాదాన్ని నీకిస్తానంటున్నాడు. చూడండి, కీర్తనకారుడు 133 కీర్తన 2వ వచనంలో జరిగింది నీ జీవితంలో నెరవేరుద్ది. అదేంటంటే, అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదగా కారి తన అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును అంటున్నాడు. అద్భుతమైన వచనం కదండీ! ఇది ఆత్మీయ సంఘం ఐక్యతను కోరుకుంటుంది. ఈరోజు సంఘంలో కూడుకున్న మీలో అనేకులలో సమాధానము లేదు. ఈ సంఘంలో సమాధానము లేదని దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అట్టి సమాధానాన్ని ఈరోజు వాక్యం ద్వారా ఆయన మీ సన్నిధికి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. ఆన్‌లైన్‌లో కూడా కావచ్చు. మీరు ఒకళ్ళని బట్టి ఒకళ్ళు సనుక్కుంటున్నారు. ఒకళ్ళని బట్టి ఒకళ్ళు గునుక్కుంటున్నారు. ఎదురెదురు మాత్రమే మంచిగా మాట్లాడుకుంటున్నారు కానీ, ఫోన్‌లు పెట్టేశాక మీరు ఒకళ్ళని బట్టి ఒకళ్ళు ఆయాసపడుతున్నారు. అది తల మీద పోయబడిన అహరోను గడ్డము మీద కారి అతని అంగీలో అంచు వరకు జారి పరిమళ తైలం వలె ఉండాలని మరి దేవుడు ఆశపడుతున్నాడు. అంటే ఇది దేవుడు ఈరోజు సంఘంలో కూడుకున్న ప్రతి ఒక్కరిలో కూడా ఐక్యతను కోరుకుంటున్నాడండి. సోదరులు ఏకంగా నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అంటున్నాడు. ఈరోజు అట్టి ఐక్యత మీలో లేదని దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. తైలం అంటే కేవలం సువాసన కాదు, అది దేవుని యొక్క అభిషేకం అంటున్నాడు. తల మీద పోయబడిందంటే అది దేవుని నుండే ప్రారంభమవుతుందని తెలియజేస్తున్నాడు. అహరోను అనేవాడు యాజకుడు. తల మీద పోసినప్పుడు అది దివ్యాధికారము, మరి దేవుని ఆమోదము, మరి దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తున్నాడు. మరి ఏకమై మరి మీలో ఆయన ఒక స్థిరత్వాన్ని, ఐక్యత్యాన్ని చూడాలని ఆశపడుతున్నాడు. అది మనుషుల నిర్ణయం కాదు. ఈరోజు నువ్వు ఒకళ్ళతో కలిసి ఉండాలనుకుంటే కలిసి ఉండలేవు. ఎందుకంటే అది దేవుడు నిర్ణయించాలి. దేవుడు ఈరోజు మీలో ఒక ఐక్యతను
కావాలని ఆశపడుతున్నాడు. అందుకే మీలో ఆయన ఆత్మను నింపుతున్నాడు. తల మీద పోయబడిన తైలము మరి ఎక్కడి నుంచో కాదు గానీ దేవుని నుంచి వస్తుందని మీరు గ్రహించుకోవాలి. గడ్డము మీదుగా కారి అంటే బైబుల్ కాలంలో హ్మ్. గడ్డము అంటే మరి, మరి గౌరవం కావచ్చు, అది ఒక అధికారము కావచ్చు. దేవుని ఆత్మ ఒక సంఘంలో మొదటగా నాయకుల మీద నుంచి ప్రవహిస్తూ వారి పరిశుద్ధులు, వినయవంతులు, ప్రేమతో నడుచుకుంటే నాయకులు ఏ అంటే ఏ ఐక్యంలో కూడా లోపం లేకుండా తైలం వారి నుండి ప్రజలకు చేరుతుంది. అంటే ఇప్పుడు లేకపోతే నా మీద ఉన్న అభిషేకము సంఘ కాపర్ల మీదకి, మా నాన్నగారి మీద ఉన్న అభిషేకము సంఘ కాపర్ల మీదకి, వారి మీద నుంచి విశ్వాసంలోకి అది పోయబడినప్పుడు మరి అప్పుడేం జరిగిద్దంటే కేవలం అప్పుడు మాత్రమే ఐక్యతతో కలిగి ఉంటారు. నాయకుల మరి గడ్డము తడవకపోతే అనగా నాయకులు తైలమును నిలిపివేస్తే దేవుని కృప ప్రజల దగ్గరికి చేరదు. కాబట్టి సంఘ నాయకులు ముందుగా దేవుని ఆత్మతో నింబా ని న నింపబడాలి. మరి వారి ద్వారానే ఇది లోకంలో అనేకలైన విశ్వాసుల మీదకి చేరుతుందన్నదే ఇది ఆత్మీయ అర్థం. తైలం తల నుండి గడ్డము వరకు మాత్రమే కాదు గానీ, అహరోను అంగీల అంచు వరకు అంటే దేవుని ప్రేమ, కృప మరి ప్రతి వ్యక్తిని చేరాలని ఇది సూచిస్తుందండి. సంఘంలో చిన్నవాడైనా సరే, కొత్తవాడైనా సరే, వెనక కూర్చునేవారైనా సరే, ముందు కూర్చునే వారైనా సరే, లేట్‌గా జాయిన్ అయ్యే వాళ్ళైనా సరే, ముందే జాయిన్ అయ్యే వాళ్ళైనా సరే, అందరూ ఆ సువాసనను అనుభవించాలని సమస్త శరీరం ఒక ఆత్మయందు మిళితమై ఉండాలని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 3, 4 వచనంలో కూడా చెప్పబడినట్టుగా తైలము దాచబడిన వాసన కాదు అని, మరి అది బయటకు సువాసనను ఇస్తుందని, అదే విధంగా ఐక్యతననేది సంఘంలోనే దేవుడు చూడాలని కోరుకుంటున్నాడు. అది లోకంలో మరి సహోదరుగా మరి హిందూ, ముస్లిం బాయ్ బాయ్ అంటారు గదండీ! అంతకన్నా గొప్ప ఐక్యతని ఈరోజు దేవుడు మీ సంఘంలో, మీ చుట్టూ ఉన్న వారి పట్ల మీ ప్రవర్తనలో చూపించామని ఆశపడుతున్నాడండి. అయితే తైమము కారడం అంటే దయ ప్రవహించడం. మన నుండి ప్రేమ ప్రవహించాలి. మన నుండి క్షమాగుణం ప్రవహించాలి. మన నుండి పరస్పర గౌరవం ప్రవహించాలి. మన నుండి స్వార్థం లేకుండా పోవాలి. ఏకమయ్యే హ్మ్. అనేది మనం కేవలం కలిసి ఉండడం కాదు గానీ, అది దయ, ఆత్మ, సత్యములతో కలిసి ప్రవహించడమే కావాలి. నీవు తైలమని అడ్డుకోవద్దు. మరి ఎవ్వరు కూడా మన జీవితంలో మరి క్షమించవలసిన సమయంలో క్షమించాలి. మరి అడ్డుకోవద్దు అంటే మనలో ఏ మాత్రము అసూయ, గర్వము, విభేదాలు మరి ఇవన్నీ ఉంటే తైలం ఆగిపోద్దని మీరు గుర్తుంచుకోవాలండి. మనలో ఏ మాత్రము అసూయ, గర్వము, విభేదాలుంటే కూడా మరి తైలం మన మీదకి చేరదు. కానీ మనం మన గుండెను పరిశుద్ధం చేస్తే ఆయన ఆత్మ మళ్ళీ ప్రవహిస్తుంది. పరిమళం వ్యాపిస్తుంది. దేవుడు ఏకమయ్యే హ్మ్. మరి ఐక్యమును తైలముతో పోల్చాడు. ఎందుకంటే తైలము పోసినప్పుడు వాసన వస్తుంది. వెలుగు వెలుగుతుంది. మరియు కదలిక ప్రారంభమవుతుంది. ఇటువంటి సామర్థ్యాన్నే దేవుడు ఈరోజు సంఘాలలో చూడాలనుకుంటున్నాడు. దేవుని సాన్నిధ్యం ఉంటుంది. ఆశీర్వాదం ఉంటుంది. శాంతి ఉంటుంది. చూడండి, అందుకే దేవాతి దేవుడు అంటున్నాడు, ఈరోజు మీ కుటుంబాలలో కావచ్చు, సంఘాలలో కావచ్చు, వ్యక్తిగత విషయాలలో కావచ్చు, మరి ఆయన కోరుకునేది మరి ఐక్యతనే. ఆయన ఏం కోరుకుంటున్నారంటే ఆయన కోరుకునేది ఐక్యతనే. మరి దేవాతి దేవుడిచ్చిన ఈ సందేశాన్ని బట్టి, ఈరోజు విన్న ఈ వాక్యాన్ని బట్టి మనమందరం కూడా ఒప్పుకొని ప్రార్థన చేసుకుందాం. ఏం చేద్దాం? మనమందరం కూడా దేవుని సమక్షంలో విన్న ఈ వాక్యాన్ని బట్టి ఒప్పుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్టయితే, మరి మహాపరిశుద్ధుడగు దేవా, ప్రభా నీకే వందనాలు, మీకే స్తోత్రములు తండ్రి. నిత్యుడగు దేవా ప్రభా, మరి ఈరోజు విత్తబడిన ఈ వాక్యము తండ్రి, మరి సర్వాపిత నీ నామమే తండ్రి మేము మహిమపరుస్తున్నాం తండ్రి. షడ్రకు, మెషక్, అభిజ్ఞవ దేవుడు నీకు
సమానమైన దేవుడు లేడు అని ఏ విధంగా నెబుకద్నెజర్ రాజు చేత ఒప్పించబడతారో, ఏ జాతిలోనైనా, ఏ భాషలోనైనా నిన్ను దూషించువాడు నిలవడు అని ఏ విధంగా చట్టము ప్రకటిస్తాడో తండ్రి, మా సాక్ష్యము ద్వారా నీ మహిమ దేశములన్నిట్లో కూడా వినబడునట్లు చేయండి తండ్రి. ప్రభా మరి మా జీవితాలలో నీ రక్షణ శక్తిని స్పష్టంగా లోకానికి కనపరచునట్లుగా సహాయం చేయండి తండ్రి. అవును తండ్రి. నీకే వందనాలు తండ్రి. ప్రభువా నీ గద్దింపును మేము తిరస్కరించకుండా దాన్ని ప్రేమతో స్వీకరించినట్లుగా మమ్మల్ని మాకు నేర్పించండి తండ్రి. నీవు శిక్షించినప్పుడు అది శాపము కాదు గాని తండ్రి, మమ్మల్ని సరిచేసే నీ ప్రేమ యొక్క గుర్తు అని గుర్తుంచుకొనున్నట్లు మాకు బుద్ధి ఇవ్వండి తండ్రి. అవును తండ్రి. బోయజు రూజును చూచినట్లు మా జీవితాలను కూడా నీవు కటాక్షముతో చూడండి తండ్రి. ప్రభువా ఎవరు గుర్తించని చోట నీవు గుర్తించావు తండ్రి. మా కష్టములను, మా శ్రమను, మా విశ్వాసమును ఇవన్నీ కూడా నీ దృష్టిలో పడినట్లు చేయము తండ్రి. రూతు వంటి కృపను మాకు ప్రసాదించుము తండ్రి. మా శ్రమలో కృప, మా నిబద్ధతతో ఫలము, మా విధేయతలో నీ కీర్తి కలుగునట్లు సహాయము చేయండి తండ్రి. నిజమే తండ్రి. దేవా మరి వారినైతే పిలుస్తున్నావు తండ్రి. ఉత్తర దేశమునందు నా ఆత్మ నెమ్మది నొందునంటున్నావు తండ్రి. మా జీవితాలలోనూ, మా కుటుంబాలలోనూ, మా సంఘములోనూ నీ ఆత్మ నెమ్మదిగా ఉండునట్లు మమ్మల్ని పరిశుద్ధపరచండి తండ్రి. మాలో పాపములు, విభేదాలు, గర్వము నీ ఆత్మని దుఃఖపరచకుండునట్లు మమ్మల్ని మార్చుమండి తండ్రి. అవును తండ్రి. నీ తీర్పు, నీ నీతి, నీ శాంతి ప్రభా మరి మా ఆత్మను, ప్రభా మరి నీ ఆత్మను ప్రభా మరి విశ్రాంతిలోకి నడిపించాలి తండ్రి. మరి నిజమే తండ్రి. అది అహరోను తల మీద పోయబడిన తైలము వలె అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీలు అంచు వరకు దిగజారునంటున్నావు తండ్రి. మా మీద నీ తైలము, నీ అభిషేకము, నీ పరిశుద్ధాత్మ మాలో ప్రవహించి మా కుటుంబాలలో, మా సంఘాలలో ఏకమైన మనస్సును కలగజేయము తండ్రి. అహరోము పైన తైలము కారినట్లు మా జీవితములలో నీ కృపను, నీ ప్రేమను, నీ సువాసన వ్యాపించినట్లు చేయము తండ్రి. మా మధ్య విభేదములు కరిగిపోవునట్లు నీ ప్రేమతో ప్రభా మరి ఏకముగా నివసించినట్లు మాకు దయచేయండి తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.